100% యూనివర్సిటీలో కుల వివక్షత తీవ్రమైనటువంటి విధానాన్ని ప్రపంచం కాకరించి ఉమ్మివేసేటువంటి పరిస్థితికి వచ్చింది. 1 కాదు 2 కాదు 118% విదేశాల్లో కూడా ఇక్కడ తెగబలిసిపోయిన వాళ్ళంతా కూడా అక్కడ కులాన్ని రెచ్చగొడుతున్నారని సిగ్గుతో తలదించుకుంటా ఉంది భారతదేశం. ఇలా ఢిల్లీ యూనివర్సిటీలో కూడా ఢిల్లీ లెవెల్లో ఉన్నటువంటి అంటే యూనివర్సిటీ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో కూడా ఇదే తంత ఉంది. ఇక్కడేం సుఖం లేదు అని చెప్పి ఇలా ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా ఫిర్యాదుల సంఖ్య పెరుగుతా ఉన్నది. ఇలా 23-24 సంవత్సరానికి 378 మంది మమ్మల్ని కులం పేరుతో దూషిస్తున్నారు. మా క్లాస్మేట్స్ మా యూనివర్సిటీలో ఉండి మాతో చదువుకున్నటువంటి నీచులు మమ్మల్ని కులం పేరుతో దూషిస్తున్నారని చెప్పి ఈ సంవత్సరమే 378 ఫిర్యాదులు అందినాయంటే ఎంత నీచ స్థాయిలో ఈ దేశం ముందుకు పోతుందో మీరు చూడాలి. మనుషులు బతకండి. భారతదేశంలో మనుషులంతా సమానమని ఇకనన్నా గ్రహించండి. ఇవి కాకుండా మీరు ఈ కుళ్ళుని ఈ విధంగా ఉంచి కులాల మధ్య మతాల మధ్య పంచాయతీలు పెట్టాలనుకుంటే ఈ దేశం ఎన్నటికి కూడా ఐక్యత అయ్యేటువంటి అవకాశాలు ఉండవు. ఖచ్చితంగా మన దేశానికి ఉన్నటువంటి ఐక్యతకు ఒకటే ఒక మార్గం, కులాల పిచ్చి మతాల పిచ్చి తగ్గాలి. ఈ కుల పిచ్చి మత పిచ్చి దేశ ప్రజలను శత్రువులుగానే ఉంచుతుంది తప్ప ఐక్యంగా ఉండదు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. అది పోవడానికే రిజర్వేషన్లు పెట్టారు, అది పోవడానికే కులాంతర వివాహాలు ప్రోత్సహించాడు, అవి పోవడానికే ఈ దేశంలో అందరూ సమానంగా బతకాలని చెప్పాడు, అది పోవడానికే దుర్మార్గులు అవినీతి పరులు తగ్గాలని చెప్పాడు. కానీ అవన్నీ వదిలేసి ఇలా బాగా తిని బలిసిన వాళ్ళంతా కులాన్ని నెత్తిలో పెట్టుకొని ఊరేగుతున్నటువంటి తీరు, మతాలను నెత్తిలో పెట్టుకొని ఊరేగుతున్నటువంటి తీరు ప్రపంచం ముందు తలదించుకునేలా చేస్తూ ఉంది. ఇది